వాటిని అడిగాను. మేబీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మొగాలని, ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్నలు మిమ్మల్ని ఏ ఆడవాళ్ళు అడగకూడదని, పెళ్ళైన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని కోరుకుంటూ మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏంటంటే, భర్త మహాశైలకు విజ్ఞప్తి. సో అలా రామ్ సత్యనారాయణ గారు మీకు చెప్పే విజ్ఞప్తి ఏంటి, అసలు ఆ విజ్ఞప్తి తెలుసుకోవాలి అంటే మనం జాన్ 13కి సినిమా థియేటర్కి వెళ్ళాలన్నమాట. సో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్లో, హలో మీ అరుపుల వల్ల నాకేం అర్థం కావట్లేదు, సుధాకర్ చెరుకూరి గారి నిర్మాణంలో అండ్ కిషోర్ తిరుమల గారు అమేజింగ్ రైటర్, అమేజింగ్ డైరెక్టర్, సో వారి దర్శకత్వంలో భీమ్ సిసిరోలియో సంగీత సారథ్యంలో మనందరం ఆల్రెడీ ఆ ఎనర్జీని సెలబ్రేట్ చేసుకున్నాం, ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నాం. సో అది విక్రమార్కుడు అయినా, రాజాది గ్రేట్ అయినా, ఆయన ఎలాంటి సినిమా చేసినా ఆ పాత్రకు ప్రాణం పోస్తూ ఉంటారు. అందుకే అభిమానించే అభిమానులు మాస్ మహారాజా అని పిలుస్తారు. ఆయనే మన మాస్ మహారాజా రవితేజ అండ్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ గార్జియస్ యాక్ట్రెసెస్ అషిక అండ్ డింపుల్ మనందరి ముందుకి వచ్చేస్తున్నారు. సో వీళ్ళే కాకుండా మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, ఇలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరితో కలిసి ఈ చిత్రం మిమ్మల్ని పలకరించడానికి ఈ సంక్రాంతికి ఆ అబ్బాయిని డ్యూటీలోంచి తీసేయండి కాసేపు. సో జాన్ 13కి వచ్చేస్తుంది, సేవ్ ద డేట్. ఎస్, ఇప్పుడు మనం కొంతసేపు మాట్లాడదాం. ఎవరితో మాట్లాడదాం? స్టూడెంట్స్తో మాట్లాడుతాం. ప్రత్యూషం ఒక్కదే మాట్లాడిందని, ఇంకెవరు మాట్లాడలేదు. దాని తర్వాత మైక్ ఇటు పక్కకి ఇవ్వండి ఒకసారి. ఎవరికి హాయ్ చెప్పారు? కెమెరాకా? వషికాకా? ఓకే, మైక్ ఇవ్వండి. అక్కడ చాలా మామూలు ఎనర్జెటిక్గా లేరు వాళ్ళు. ఆ ఎల్లో గ్రీన్ అనుకుంటుంది. యా, అంతలా అరిచి హాయ్ చెప్పి ఇప్పుడు మాత్రం అటువైపు చూసేలా చేసి. మీ పేరేంటి? మీ పేరేంటి మా? పేరేగా చెప్ప, పర్లేదు. పేరు లేదా? మర్చిపోయారా? వాళ్ళు మీకోసం అరుస్తున్నారు అనుకుంటున్నారు. మీ పక్కకి ఇచ్చిన మైక్ వాళ్ళు అలానే అరుస్తారు.